అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ బెల్లం దోశలండి. ముందుగా బెల్లం తీసుకున్నాను. మనం చేసుకునే దాన్ని బట్టి బెల్లము దీనిలో ఒక ఇలాచీ వేస్తున్నానండి. తగినంత తీసుకున్నాను. అలాగే నానబెట్టిన ఒక చిన్న టీ గ్లాస్ బియ్యం అండి. మనం పొద్దున్నే వేసుకోవాలంటే రాత్రే నానబెట్టుకోవాలి బియ్యాన్ని. తర్వాత ఒక టీ గ్లాస్ అటుకులండి. అలాగే వీటిని మిక్సీలో వేసుకోవాలండి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి మిక్సీ వేసుకోవాలి. ఈ తడి బియ్యంతో చేసిన దోశలు వేడిగా చాలా బాగుంటాయండి, స్వీట్ దోశ. అలాగే దీనిలో ఇప్పుడు బియ్యంతో పాటు అటుకులు కూడానండి. అటుకులు తడప అవసరం లేదు, పొడి వేసినా కూడా బియ్యం నాని ఉంటాయి కదండి, మెత్తగా గ్రైండ్ అవుతాయి. అలాగే దీనిలోకి కొంచెం సాల్ట్ అండి, తగినంత. మనం స్వీట్ అయినా కూడా కొంచెం ఉప్పు ఉంటేనే రుచి తెలుస్తుందండి, అందుకు సాల్ట్ వేసాను. అలాగే తగినంత బెల్లం వేసుకోవాలండి. దీనిలో బెల్లం వేసిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. వీటిని ఇప్పుడు మూత పెట్టి, ఇది చాలా బాగుంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా అయితే ఇంకా కొంచెం నలిగిన తర్వాత వాటర్ పోసుకోవాలండి. పల్చగా రావాలి, దోశల పిండి మాదిరిగా. ఇలా మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ వేసి ఒక 5 మినిట్స్ పక్కన ఉంచాలి. ఎందుకంటే అంత పలువ అవసరం లేదు దీనికి. ఇవి పుల్లగా ఉండ అవసరం లేదండి, తీయగా ఉంటాయి ఈ దోశలు. బెల్లం దోశలండి, చాలా బాగుంటాయి. ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడాను. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి ఇలా వేసుకుంటే బాగుంటుంది. అలాగే స్టవ్ వెలిగించి ఈ ప్యానం పెట్టానండి. దీని మీద ఫస్ట్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. 1 టీ స్పూన్ ఆయిల్ అయితే సరిపోతుంది. వేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ దోశల పిండిని వేసుకోవాలండి. ఈ స్వీట్ దోశకి ఇలా వేసుకోవాలి. చాలా బాగుంటాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. గోధుమ పిండి కన్నా కూడా ఇవి స్టోర్ బియ్యమేనండి, నార్మల్ రైస్ను. ఈ స్టోర్ బియ్యమే నానబెడితే పొద్దున్నే చేసుకునేటప్పుడు రాత్రి నానబెట్టుకుంటే చక్కగా మెత్తగా అవుతుందండి పిండి. చాలా పలచగా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఒకవైపు కాలిన తర్వాత పైన కొంచెం ఆయిల్ వేసి మరోవైపుకి తిప్పాలండి. ఇలా హెల్త్కి స్వీట్ దోశ చాలా బాగుంటుందండి. దీన్ని విడిగా కూడా తినొచ్చు, లేదంటే కనుక అల్లం చట్నీ బాగుంటుందండి. దీనికి కొంచెం స్వీట్గా ఉంటుంది కదా చట్నీ. ఇలా మరో ఒకటి వేసుకుంటున్నాను. ఇలా మనకి ఎన్ని కావాలో అన్ని మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవటమేనండి. ఈ స్వీట్ దోశలు అనేవి అల్లం చట్నీతో చాలా బాగుంటాయండి. ఈ స్వీట్ చట్నీకి అల్లంలో కూడా మనం అల్లం చట్నీకి కూడా బెల్లం వేస్తాం కదండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని ఈరోజు నేను అప్పుడప్పుడు చేస్తానండి. ఈ బాబుకి ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్స్కి ఉండాలి కదా, ఇలా చేస్తూ ఉంటాను. మరోవైపుకు తిప్పుకోవాలండి. ఇది కాలిన తర్వాత సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. అలాగే ఇలా చూస్తే తెలుస్తుంది కదండి, చాలా పలుచగా వస్తాయండి. మనం పిండిని చేసేటప్పుడే పలుచగా చేసుకోవాలి. ఇలాగా బెల్లం దోశలండి, చాలా స్వీట్ ఉంటుంది. మనం స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం స్వీట్ తగ్గించేసుకోవచ్చండి, లేదంటే చక్కెరతో కూడా బెల్లం దోశలు రెడీ అయిపోయాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.